హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దేశాన్ని నీ ప్రాణంతో రక్షించిన ఓ సైనికుడా, మా అందరి కోసం అలుపెరగని పోరాటం చేసిన ఓ ధీరుడా, ఆ శత్రువుల దాటికి వెన్నుచూపని ఓ వీరుడా, మా కోసం ప్రాణాలు అర్పించిన భరతమాత ముద్దుబిడ్డ, నీకేమిచ్చి నీ రుణం తీర్చుకోగలం ఓ యోధుడా. నీ నుదుటిన వీరతిలకం దిద్దిన నిన్ను కన్న తల్లికి ఈ సమస్త భారతావని చేస్తుంది చేతులెత్తి సెల్యూట్. సైనికుల గురించి చెప్పాలంటే అంతా ఇంత కాదు. వాళ్ళు పడే కష్టాలు అంతా ఇంత కాదు. ఆ చలిలో, ఆ మంచు పర్వతాల మధ్యలో ఎటువైపు నుంచి ఏమొస్తుందో అని చూసుకుంటూ 24 గంటలు కనురెప్పగట్టకుండా కాపలా కాస్తున్న వీర సైనికులకు వందనం, అభివందనం. ఈ సందర్భంగా సైనికుల గురించి కొంచెం చెప్పుకుందాం. గతంలో 2019 ఫిబ్రవరి 14న జమ్మూ కాశ్మీర్లోని పాల్గొనామాలో సైనిక వాహనాలు కాన్వాయ్ పైకి పాకిస్తాన్కు చెందిన జైష్ మహమ్మద్ సంబంధించిన ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్కి చెందిన 40 మంది సైనికులు బలయ్యారు. జమ్మూ కాశ్మీర్ జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపైన లేతిపూర్లో 2019 ఫిబ్రవరి 14న సైనికులంతా జమ్మూ నుంచి శ్రీనగర్కు వెళ్తుండగా సాయంత్రం 4 గంటలకు ఈ దాడి జరిగింది. దేశం కోసం నాడు తమ ప్రాణాలను బలించిన ఆ వీర సైనికులకు స్మరిస్తూ, అలాగే ఈ మధ్యలో జరిగిన పహల్గానా దాడిలో 25 మంది హిందువులు పర్యాటకులు మరియు ఒక క్రైస్తవ పర్యాటకుడు మరియు ముస్లిమ్స్ సోదరుడు కూడా మరణించడం జరిగింది. వారితో పాటు 20 మందికి పైగా గాయపడ్డారు. ఇలానే ఊకుంటుంటే దేశం చాతగానితని మళ్ళీ ఇలాంటి దాడులకు పాల్పడతారని మన భారత ప్రభుత్వం సరికొత్త నిర్ణయాన్ని తీసుకుంది. నియంత్రణ రేఖన వెంబడి సాయుధ ఘర్షణలు జరిగాయని, ఇవి 2 అణుయుద్ధ పొరుగు దేశాల మధ్య మరింత తీవ్రమవుతుందని భయాలను పెంచింది. భారతదేశం పాకిస్తాన్ మధ్య జరిగిన ఒప్పందం తర్వాత 2020-25 మే 10న కాల్పుల విరమణ ప్రకటించింది. ఈ 2 దేశాల మధ్య దౌత్యపరమైన సంక్షోభం తలెత్తింది. పాకిస్తాన్ ఈ దాడికి మద్దతిచ్చినందుకు భారతదేశం ఆరోపించింది. భారతదేశం పాకిస్తాన్ దౌత్యవేత్తలను బహిష్కరించడం ప్రారంభించింది. తన స్వంత దౌత్య సిబ్బందిని వెనక్కి పిలిపించింది. వీసా సేవలను నిలిపివేసింది. తన సరిహద్దులను మూసివేసింది మరియు సింధు జలాల ఒప్పందం నుండి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. పాకిస్తాన్ త్వరగా ఎటువంటి ప్రమేయాన్ని నిరాకరించింది మరియు బదులుగా అంతర్జాతీయ విచారణ కోసం కోరింది. దీనిని ఢిల్లీ వెంటనే తిరస్కరించింది. పాకిస్తాన్ ప్రారంభంలో వాణిజ్య అంశాలను, గణనతలంను, అలాగే సరిహద్దు క్రాసింగ్ను మూసివేయడం జరిగింది. సిమ్లా ఒప్పందాన్ని నిలిపివేయడం జరిగింది. భారతదేశం భద్రతా కేబినెట్ కమిటీ కూడా భారత పౌరులకు పాకిస్తాన్కు ప్రయాణించకుండా ఉండాలని గట్టిగా కోరింది మరియు ప్రస్తుతం దేశంలో ఉన్నవారు వీలైనంత త్వరగా తిరిగి రావాలని పిలుపునిచ్చింది. ఏప్రిల్ 24 మే 6 మధ్య పాకిస్తాన్ భారతదేశం సరిహద్దు కాల్పులు మరియు మామూలుగా ఫిరంగి దాడులతో సహా ఘర్షణలకు ప్రారంభించింది. దీనికి ఆపరేషన్ సింధూర్ అనే కోడ్ను పెట్టారు. పాకిస్తాన్ పై భారతం త్రిదళంతో ముందు యుద్ధం చేసింది. అందులో భాగంగా ఉగ్రవాదుల స్థావరాలను నేలమట్టం చేసింది. సింధు జలాలను ఒక్క చుక్క నీటిని వదిలేకూడదని భారత ప్రభుత్వ ప్రధాని నిర్ణయం. ఈ నిర్ణయంలో పాక్ రాజీకొచ్చిన ప్రధాని ఒకే మాటతో కాశ్మీర్ వైపు మళ్లీ కాల్పులు జరిగితే పాక్ వైపు పిరంగి గుండ్లు పేల్చండి అంటూ పూర్తి సపోర్ట్ ఇచ్చిండు మోదీ. ఒప్పందం చేసుకుంటే పోతే చేతగానిదే అని చేస్తున్న దేశాలకు సరియైన సమాధానం చెప్తూ భారత ప్రభుత్వం చెప్పిన ఆదేశాలకు దేశం కోసం తూచా తప్పకుండా పాటిస్తున్న త్రిదళ సైనికులకు హ్యాట్సాఫ్. పోరాడుతున్న ప్రతి క్షణం ప్రాణం తీపి లేకుండా ప్రజల రక్షణే ధ్యేయంగా శాశ్వత పరిష్కారం కోసమే సహిస్తూ సరిహద్దులు దాటుతారని సమర్థించితే నెత్తికెక్కి కూర్చుంటారని
బలమేంటో బలగమేంటో రుచి చూపించాలని ప్రధాని ప్రతిష్ట నిర్ణయాన్ని, ఆ నిర్ణయానికి హెడ్సప్. ఈ విషయంలో భారత జవాన్లకు ఫ్రీడమ్ ఇచ్చినందుకు, భారతదేశం వైపు కన్నెత్తి చూడడానికి వణుకు పుట్టేలా చేస్తున్న మన భారత సైనికులందరికీ హ్యాట్సప్. ఈ సందర్భంగా మాతృదినోత్సవం అంటే అమ్మకు ప్రేమను చూపించే దినమే కాదు, అమ్మ గౌరవపడేలా బిడ్డలు వృద్ధి తలపించే దినం. అందులో అందరికంట ముందుగా ఉండేది భారతమాత గర్వించే ముద్దు బిడ్డలు సైనికులు, భారతమాత రక్షించే రత్నపు కోటలు, మన భారత మహావీరులు. జై హో భారత్ జవాన్ కి జై, జై బోలో భారత్ మాతాకి జై. దేశం కోసం యుద్ధం చేసి వీరమరణం పొందిన వీర మహామునులకు పాదాభివందనం. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో ఈ జవాన్లకు అంకితం. జై బోలో భారత్ మాతాకి జై. వన్ ప్రమోషన్. మనం ఎన్నో కథలు చదువుతూ ఉంటాం, కానీ చదవడం కన్నా ఆ కథలను వింటుంటే మనకు చాలా బాగా అర్థమవుతాయి, అందులో లీనమైపోతాం. దీనికోసం ఇండియాలోనే నెంబర్ 1 యాప్ కుక్కు ఎఫ్ఎం. ఇందులో కొన్ని వందల స్టోరీస్ ఆడియోలో అండ్ బుక్ రూపంలో దొరుకుతున్నాయి. కాబట్టి మీకు కథలు వినాలనుకునేవారు ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. మరోసారి చెప్తున్నా, కుక్కు ఎఫ్ఎం. వన్ ప్రమోషన్. అక్క ఏం చేస్తున్నావు? ఏముంది చెల్లె, ఇగో ఇక్కడ చూడు, ఇంట్లో అందరు ఇప్పిన బట్టలు ఎలా మురిగ్గా ఉన్నాయో. ఇవి పిండాలంటే ఎన్ని సబ్బులు పెట్టాలో ఏమో, నా చేతులు ఎంత పాడైపోతాయో ఏంటో. అవునే చెల్లె, మా పిల్లల కన్నా మీ పిల్లలే మురికి బాగా చేసుకుంటారు కదా, అప్పుడే పిండావానే? ఏది ఇటు సైడ్ చూంచి, నీ చేతులు ఇంత మృదువుగా ఉన్నాయే, ఏంటి సీక్రెట్? ఓ అదే అక్క, 10 రూపాయల సర్ఫ్ ఎక్సెల్ సబ్బు మా బట్టలన్నీ తలతల మెరిసేటట్టు చేస్తున్నాయి. పైగా సర్ఫ్ ఎక్సెల్ సబ్బు వాడిన కానుండి నా చేతులు సాఫ్ట్గా ఉన్నాయక్క. అవునానే? ఈ విషయం తెలియక ఎన్ని రోజులు కష్టపడ్డానో ఏమో. అవును చెల్లె, ఇక్కడ దొరుకుతాయే ఏంటి? ఓ అక్క, హైరాణ పడకే, పెద్ద పెద్ద షాపులలోనే కాదే, మన గలీలో ఉన్న దుకాణంలో కూడా దొరుకుతాయి, తెచ్చుకోపో. ఫ్రెండ్స్, ఒక రివ్యూ. స్టాక్ మార్కెట్ అంటే తెలుసా? ప్రపంచ దేశాలు స్టాక్ మార్కెట్ హవాలో పోటీ పడుతున్నాయి. మన దేశంలో కూడా ఎప్పుడో స్టార్ట్ అయింది స్టాక్ మార్కెటింగ్. అయితే ఇంకా రాబోయే 10 సంవత్సరాలలో ఇండియాలో కూడా స్టాక్ మార్కెట్కు బాగా డిమాండ్ ఉండబోతుంది. స్టాక్ మార్కెట్లో సంపాదించాలనుకుంటే ముందుగా దానికోసం ఒక డిమాట్ అకౌంట్ కావాలి. నేను కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ని అయితే పెట్టాను, ఓపెన్ చేసి చూడండి. ఫ్రీగా ఏంజల్ 1 అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. మీరైతే ముందుగా ₹1 కూడా పెట్టనవసరం లేదు. జస్ట్ మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు మరియు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కరెక్ట్గా ఉంటే చాలు, ఏంజల్ 1 అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఇన్వెస్ట్ చేయాలి, ట్రేడింగ్ చేయాలి అనుకుంటే అన్నింటినీ పూర్తిగా చదువుకొని చేయండి. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇన్వెస్ట్ చేసిన, ట్రేడింగ్ చేసిన మీ సంపాదనలో నుంచి కొంచెంతోటే స్టార్ట్ చేయండి, సేఫ్ జోన్లోనే ఉండండి. ప్రమోషన్. పల్లె నుండి పట్నం దాకా, నిద్ర లేచిన కానుండి పడుకునేదాకా పాలను, పాల ఉత్పత్తులను వాడుతూనే ఉన్నాం, పాల ప్యాకెట్ల రూపంలో. ఆ పాలలో ప్యూరిటీ ఉందో లేదో కూడా తెలియదు, ఆరోగ్యాన్ని పణంగా పెట్టి కూడా వాడుతూనే ఉన్నాం. అయితే మా పాలలో ప్యూరిటీ ఉందో లేదో మీరే స్వయంగా టెస్ట్ చేసుకోండి అంటూ పాల ప్యాకెట్తో పాటు టెస్టింగ్ కిట్ను కూడా పంపిస్తూ సవాల్ చేస్తున్నారు ఓ మిల్క్ ప్రోడక్ట్ కంపెనీ వాళ్ళు. అదేదో కాదు, కంట్రీ డిలైట్ మిల్క్ కంపెనీ. నిజంగానే స్వచ్ఛతకు స్వచ్ఛత, నాణ్యతకు నాణ్యత, ఆరోగ్యానికి ఆరోగ్యం, కమ్మనైన కంట్రీ డిలైట్ పాలు, ఈ స్వచ్ఛమైన గేదె పాలు. ఈ పాలు అక్కడ ఇక్కడ లభించవు. ఇవి కేవలం కంట్రీ డిలైట్ యాప్ నుండి ఆర్డర్ చేసుకోవాలి. సాయంత్రం ఆర్డర్ చేస్తే ఉదయం కళ్ళ ముందు ఉంటాయి కంట్రీ డిలైట్ మిల్క్. మీకు ఆరోగ్యం కావాలంటే యాప్ను డౌన్లోడ్ చేసి ఆర్డర్ చేసుకోండి. వన్ రివ్యూ. ఇల్లు లేని వాళ్ళు ఉంటారు కానీ పొయ్యి లేని కుటుంబం ఉండదు. కుటుంబం అంతా తినడానికి రోజు వంటకాలు చేస్తూనే ఉండాలి. మంచిగా తినాలి, మంచిగా ఉండాలి అంటే వంటలకు వాడే నూనె ది బెస్ట్గా ఉండాలి. ఇండియాస్ బెస్ట్ నెంబర్ 1 ఆయిల్ ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్. ఈ ఆయిల్లో ADE పోషక విలువలు ఉండడంతో
చేసే వంటకాలు రుచికి రుచిగాను ఆరోగ్యానికి ఆరోగ్యంగాను ఉంటాయి. తక్కువ నూనెతో ఎక్కువ వంటకాలు చేసుకోవచ్చు. ఇది పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లలోనే కాదు, చిన్న చిన్న కిరాణా దుకాణాలలో కూడా అవైలబుల్గా దొరుకుతాయి. హాఫ్ కేజీ, కేజీ ప్యాకెట్లు 2, 3, 5 లీటర్లు బాటిల్గాను మరియు 10 లీటర్లు జారుగాను దొరుకుతాయి. 10 లీటర్ల జారును మాత్రం తిరిగి ఉపయోగించుకోవచ్చు తెలుసా. ఫ్రీడమ్లో నువ్వుల నూనెతో పాటు పల్లె నూనె కూడా అవైలబుల్గా దొరుకుతుంది. వన్ రివ్యూ. మీకు విషయం తెలుసా, గేమ్స్ ఆడే పిల్లలే కాదు, చదివే పిల్లలు, పాడే పిల్లలు, నాట్యం చేసే పిల్లలు, ఇలా చిన్న పిల్లలు పెద్ద పిల్లలు అనే తేడానే లేదు. పెద్దవారు కూడా బూస్ట్ తాగవచ్చు. బూస్ట్లోని న్యూట్రియంట్స్, ప్రోటీన్స్, పోషకాలు న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి శరీరాన్ని దృఢంగానే కాదు ఎప్పటికప్పుడు ఉత్తేజంగాను మెదడును చురుగ్గాను చేయడంలో బూస్ట్ ఎంతో ఉపయోగదాయకం. అలాగే టీలోనూ కొంచెం బూస్ట్ కలిపితే చాలా టేస్టీగా ఉంటుంది తెలుసా. దిస్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ ఆల్సో. వన్ ప్రమోషన్. వివాహం చేయాలంటే దగ్గర చుట్టాలలోనో తెలిసిన వారు చూపించారనో వివాహ బంధాలను కలుపుకుపోయేది అప్పట్లో. ఆ సంబంధాలు వెతకడంలోనూ ఒకటో రెండో సంబంధాలు చూసి ఏదో ఒకటి ఖాయం చేసి పెళ్లి చేసేవారు. అన్నీ ఉన్నా లేకున్నా అభిరుచులు అభిప్రాయాలు కలిసినా కలవకపోయినా సర్దుకుపోయేది. కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు. వివాహం చేసుకోవాలంటే మీకు ఎలాంటి వాళ్ళు పార్ట్నర్గా ఉండాలి అనుకుంటున్నారు, మీ భాగస్వామికి ఎలాంటి అర్హతలు ఉండాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళను ఒకటో రెండో కాదు, వందల మంది కాదు లక్షల మందిని మీ కళ్ళ ముందే చూపెట్టే అతిపెద్ద మ్యాట్రిమోనీ తెలుగు మ్యాట్రిమోనీ. తెలుగు మ్యాట్రిమోనీలో రిజిస్ట్రేషన్ చేసుకొని మీకు నచ్చిన వారిని 100% మొబైల్ వెరిఫైడ్ అయిన ప్రొఫైల్స్ని వీక్షించవచ్చు. లక్షలలో ఒకరిని చూసి లైఫ్ పార్ట్నర్గా లాక్ చేసుకోండి. బట్ వన్ థింగ్, మొబైల్ డీటెయిల్స్ చూసినా నేరుగా ఇరు కుటుంబాల వివరాలను తెలుసుకోండి. ఎందుకో తెలుసా, వివాహ బంధం జీవితంలో ఒకేసారి జరిగే అతిపెద్ద వేడుక. ప్రపంచంలో ఉన్న తెలుగువారందరి కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో లక్షల వివాహ సంబంధాలను కలిపిన వివాహ వేదిక తెలుగు మ్యాట్రిమోనీ. సో విజిట్ అగైన్. హాయ్ ఫ్రెండ్స్, ఏదైనా టాపిక్ వస్తే చిన్నప్పుడు నేను ఇలా ఉంటాను, అలా ఉండేవాడిని, పెద్దైన తర్వాత ఎంత అందంగా ఉంటాను, అరే ముసలితనంలో ఎలా ఉంటానో అని ఊహించుకుంటాం కదా. ఇప్పుడు ఆ అవసరం లేదు. ప్రస్తుతం ఉన్న ఫోటోను బట్టి చిన్నప్పుడు జ్ఞాపకాలను మరియు పెద్దైన తర్వాత ఎలా ఉంటారో మీ రూపాన్ని మీరే స్వయంగా చూసుకొని మీ వాళ్ళందరికీ షేర్ చేసి ఆనందపడవచ్చు. అది ఎలా అనుకుంటున్నారా? ఏపీ కిక్ యాప్ ప్లేస్టోర్ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. 5 సంవత్సరాల నుంచి 75 సంవత్సరాల వరకు ఏ వయసులో ఎలా ఉంటారో చూసుకుంటూ సంతోషపడవచ్చు తెలుసా. రివ్యూ. చేతిలో ఫోను, ఖాతాలో డబ్బులు ఉంటే చాలు, వితిన్ సెకండ్లలో ఎవరికి డబ్బులు పంపాలో వారి ఖాతాలకు నేరుగా డబ్బులు చేరుతాయి. ఫోన్ రీఛార్జ్లు కానీ, కరెంటు బిల్లులు కానీ, క్రెడిట్ కార్డు బిల్లులు కానీ, పర్సనల్ లోన్స్, గోల్డ్ లోన్స్, మ్యూచువల్ ఫండ్స్, అలాగే ఇన్సూరెన్స్, కార్, బైక్, హెల్త్, లైఫ్, వెల్త్. అలాగే ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ముందుగానే ట్రావెల్ కోసం టికెట్ బుకింగ్స్, బస్, ట్రైన్, ఫ్లైట్, హోటల్ ఎక్సెట్రా. ఎక్కడికి వెళ్ళకుండానే ఇంట్లోనే ఉండి క్షణాలలో క్యాష్లెస్ రూపాన్ని పంపిస్తున్నాం. అలాగే ఖాతాలోని క్యాష్ సేఫ్ కోసం సెక్యూర్ యూపీఐ పేమెంట్ యాప్ నుండి మనీని ట్రాన్స్ఫర్ చేసుకోండి. మీ ఖాతాలోని మనీ సేఫ్గా ఉంచుకోండి. సెక్యూర్ పేమెంట్ యాప్ చాలా సురక్షితమైనది. ప్లేస్టోర్ నుంచి దీనిని ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు తెలుసా. వన్ ప్రమోషన్. మనం ఎన్నో కథలు చదువుతూ ఉంటాం, కానీ చదవడం కన్నా ఆ కథలను వింటుంటే మనకు చాలా బాగా అర్థమవుతాయి, అందులో లీనమైపోతాం. దీనికోసం ఇండియాలోనే నెంబర్ 1 యాప్ కుక్కు ఎఫ్ఎం. ఇందులో కొన్ని వందల స్టోరీస్ ఆడియోలో అండ్ బుక్ రూపంలో దొరుకుతున్నాయి. కాబట్టి మీకు కథలు వినాలనుకునేవారు ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. మరోసారి చెప్తున్నా, కుక్కు ఎఫ్ఎం. ప్రమోషన్. పల్లె నుండి పట్నం దాకా, నిద్ర లేచిన కానుండి పడుకునేదాకా పాలను పాల ఉత్పత్తులను వాడుతూనే ఉన్నాం, పాల ప్యాకెట్ల రూపంలో. ఆ పాలలో ప్యూరిటీ ఉందో లేదో కూడా తెలియదు. ఆరోగ్యాన్ని పణంగా పెట్టి కూడా వాడుతూనే ఉన్నాం. అయితే మా పాలలో ప్యూరిటీ ఉందో లేదో మీరే స్వయంగా టెస్ట్ చేసుకోండి అంటూ పాల ప్యాకెట్తో పాటు టెస్టింగ్ కిట్ను కూడా పంపిస్తూ సవాల్ చేస్తున్నారు ఓ మిల్క్ ప్రోడక్ట్ కంపెనీ వాళ్ళు.
అదేదో కాదు, కంట్రీ డిలైట్ మిల్క్ కంపెనీ. నిజంగానే స్వచ్ఛతకు స్వచ్ఛత, నాణ్యతకు నాణ్యత, ఆరోగ్యానికి ఆరోగ్యం. కమ్మనైన కంట్రీ డిలైట్ పాలు, ఈ స్వచ్ఛమైన గేదె పాలు. ఈ పాలు అక్కడ ఇక్కడ లభించవు. ఇవి కేవలం కంట్రీ డిలైట్ యాప్ నుండి ఆర్డర్ చేసుకోవాలి. సాయంత్రం ఆర్డర్ చేస్తే ఉదయం కళ్ళ ముందు ఉంటాయి. కంట్రీ డిలైట్ మిల్క్. మీకు ఆరోగ్యం కావాలంటే యాప్ను డౌన్లోడ్ చేసి ఆర్డర్ చేసుకోండి.